నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ రేకుర్తి శ్మశాన వాటిక సమస్యపై జాయింట్ కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎండి సైఫ్. బీఆర్ఎస్ నాయకులు కరీంనగర్ నగరంలోని రేకుర్తి శ్మశాన వాటికకు సంబంధించిన సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను వివరంగా తెలియజేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమస్యలను వినిపించిన అనంతరం జాయింట్ కలెక్టర్ మేడం స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్మశాన వాటికకు సంబంధించిన సమస్యలపై త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ గారు పంపించి శనివారం నాడు ఇక్కడ పక్కన ఉన్నటువంటి బోర్ కూడా వేపించడం జరిగింది. మరి మిగతా వర్కులు కూడా తొందరనే చేపిస్తామని కూడా నగరపాలక సంస్థ డిఈ గారు, ఏఈ గారు, ఎస్సీ గారు, కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి డోర్లు, లైట్స్ అనేక పని కూడా మొదలుపెట్టిస్తాం. మీరు ప్రజలతోటి ఇలాంటి పనులు చేస్తే మేము వచ్చి కొట్టాల్సిన అవసరం కూడా లేదు, నగరపాలక సంస్థకు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ. కానీ నేను అనేది ప్రజలకు కూడా చెప్తున్నాను, పక్కన ఉన్నటువంటి ప్రజలు 2 డివిజన్ ప్రజలు ఇక్కడ ఒక సీసీ కెమెరా ప్రొవైడ్ చేయాలి. కాలనీ వాసులు వెంకటేశ్వర కాలనీ ఉన్నది, బ్రహ్మాండంగా ఇల్లులు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి. తర్వాత ఈ 2 కాలనీ వాసులు కలిసిన కార్పొరేటర్లు కావచ్చు, ప్రజలు స్థానికులు కావచ్చు, ఇక్కడ 4 సీసీ కెమెరాలు వెళ్ళిపోయారు. దీని మానిటరింగ్ అంతా మన కొత్తపల్లి పిఎస్ కంట్రోల్ కొబ్బరి దృష్టి స్థితిలో ప్రజలకు కూడా చెప్తాం. మేము కొట్లాడి ప్రజలతో కొట్లాడితే ప్రజలు ఉపాయం చేసుకుంటలేరు కాబట్టి ఫస్ట్ దీన్ని ప్రజలు ఉపాయించుకోండి. ఇక్కడ ఊర్లో ఒకటి మాకు శ్మశాన వాటిక ఉన్నది, దీనికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మేమంతా మీరు కెమెరాలు పెట్టించి అవసరం పడితే గవర్నమెంట్ నుంచి కూడా ఇంకో 4 కెమెరాలు తెప్పిద్దాం. సిపి గారు చెప్దాం, ఏసీపీ గారు చెప్దాం, సిఏ గారు చెప్దాం, అందరు చెప్దాం. నేను అందరితో మీటింగ్ కూడా పెట్టిస్తా, డివిజన్లో పెట్టించి వెంటనే దీనికి సీసీ కెమెరాలు పెడతా. ఎవరైనా ఇక్కడ తాగడానికి వచ్చిన వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. నేను ఇక్కడనే పక్కన ఉండే విశాల మలేషియం కార్పొరేటర్ 20 డివిజన్ 19 డివిజన్ ఇద్దరు కార్పొరేటర్లు కూడా చెప్తున్నాను, దయచేసి దీని మీద ప్రజలతోటి కానీ మీ తరపున కానీ కెమెరాలు పెట్టించే ప్రయత్నం చేయండి. మేము ఆ కాలనీ వాసులకు కూడా చెప్పినాం, వారు కూడా సహకారై కెమెరాలు పెడతామని చెప్పినారు, ముందొచ్చారు. ఈరోజు మేము కొత్తపల్లి సీఏ గారు కూడా పోయి కలుస్తాం. సార్ దీని మానిటరింగ్ అంతా మీ దగ్గర పెట్టండి. ఎవరైనా గాంజా తాగేటోళ్ళు ఉంటే, ఇక్కడ కొట్లాడకు వచ్చేటోళ్ళు ఉంటే, ఓపెన్ డ్రింక్ చేసి ఉంటే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నాను. నేను మరోసారి జాయింట్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. నగర మేయర్ గారు కూడా కొరగంటి శ్రీనివాసరావు గారు కూడా దాన్ని సహకరించారు. మేయర్ గారు కూడా థ్యాంక్ యూ.